ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మానపాడు ఎంఆర్ఓ రాస్తే మానపాడు ఎంఆర్ఓ వాళ్ళకు రిటర్న్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు ప్లస్ నాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీఎం రిప్లై ఇచ్చారు. ఇది నేను చేసిన బుక్, అఫీషియల్ బుక్. దీనిలో పేజ్ నెంబర్ 2లో ఇవన్నీ మేము జిరాక్స్లు తెప్పిస్తాం, మీకు మనసుకి ఇస్తాం. పేజ్ నెంబర్ 2లో దీనిలో ఎన్క్రోచ్ చేసిండు 2 ఎకరాల 19 గుంటలని వాళ్ళ ముగ్గురు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి. మళ్ళీ ఒక్క నిమిషం 1 ఎకర్ 35 గుంటాస్. ఇదిగో ఈ మ్యాప్ లో కృష్ణానది ఈ పింక్ హైలైట్ చేసింది 2 ఎకరాల 19 గుంటలు. సో దీని ఎన్క్రోజ్డ్ బై సో అండ్ సో వాళ్ళ పేర్లు ముగ్గురు రాసినారు. దీని తర్వాత ఇక్కడ వాళ్ళ సూపర్వైజరు ఎంఆర్ఓ డిటి ఆ పొజిషన్ ఫెన్సింగ్ తీసి ఎడ్జిట్ పెట్టించిన ఫోటోస్ ఇవన్నీ. దీనికి సంబంధించిన ఆయన అంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నాడు కాబట్టి దీనికి సంబంధించిన ఆ 25 ఎకరాలు ఎంత మార్చినారో దాన్ని కూడా రికార్డు ఇచ్చారు వాళ్ళు. ఈ మన అమ్మాయి పేరు అమృతవర్షిని గారు డాక్యుమెంట్ 25 ఎకరాలు డిసెంబర్ 23 తారీఖు నాడు 20 మార్చారు. సో ఈ డాక్యుమెంట్ ఇవన్నీ ఇంత డీటెయిల్ గా ఎందుకు చూపిస్తున్నామంటే దబాయిస్తున్నాడు, భూ కబ్జాలు చేసి మళ్ళీ దబాయించి నేను ఏదో సత్యాగ్రహం లాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు సంబంధించిన కొంతమంది ఆ మధ్యకాలంలో నేను గెలిచిన కొత్తలా వాళ్ళ కోరిక మేరకే ఆయన అనుచరులు, ఆయన రైతులు చెప్తున్న వాళ్ళ అనుచరులు ఏమనంటే మూలింటే మీరు అధికారులు ఉన్నారు కదా మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు. వాళ్ళ కోరిక మేరకే నేను ఎంక్వైరీ చేయించినాం. ఎంక్వైరీ చేపిస్తే ఫస్ట్ ఫేజ్ లో 2.5 ఎకరాలు కబ్జా చేసిండు ఆయన, డిసైడ్ అయ్యింది. ఎంకి ఫెన్సింగ్ పెట్టుకున్నాడు, దాని మీద కేసు కూడా అవుతుంది. సో ఇంకా ఇప్పుడు సర్వే అవుతుంది. ఇప్పుడు యాజ్ అండ్ డేట్ కూడా దాన్ని మళ్ళీ సర్వే చేపిస్తున్నాం. అధికారికంగా గద్వాల్ కలెక్టర్ చేపిస్తున్నాడు. ఇంకా ఎంత బయటకు వస్తుందో మళ్ళీ అటు మారుమూల విలేజ్ వస్తుంది, అది కూడా త్వరలోనే చెప్తాం. ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ గా ఈ రిపోర్టు గద్వాల్ కలెక్టర్ గారు నాకు పంపించున్నారు. దాన్ని 10-15 సెట్లు చేపించున్నాం. అది మీకు అందరికి ఇప్పుడు మొత్తం ఒక్కొక్క కాపీ ఇస్తాం. అది ఇవన్నీ ఈ భూ కబ్జాల నిరంజన్ రెడ్డి